మిక్కిలినేని జగదీష్ బాబు, రాజశేఖరు, ఈటీవీ క్రూ అవును. ఎవరైతే ఉన్నారో ఆ రోజు మార్నింగ్ జగదీష్ బాబు గారు నాకు మార్నింగ్ ఫోన్ చేసి, రోజు మార్నింగ్ ఫోన్ చేసేవాడు ఆయన నాకు. మా గురుతుల్యుడు కదా నేను ఆయన దగ్గర, అవును. నీకన్నీ తెలిసిందే. సో మార్నింగ్ నాతో అన్నాడు, చూడు నాకు అసలు ఇవాళ షూటింగ్ ఎట్లా చేస్తానో, మోహన్ బాబు సినిమా ఓపెనింగ్ అంటే మీరు ప్రతిదీ బాగా చేస్తారు కదండి, ఇవాళ కొత్తగా ఏదంటే, లేదు లేదు ఇవాళ ఇంకా కొత్తగా చేస్తాను చూడు, బ్రహ్మాండంగా చేస్తానని చెప్పి చెప్పారు. చెప్పిన తర్వాత అక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే, పరిటాల రవి గారు అంటే వీళ్ళకి యోగం ఉంది, బతికే యోగం. అంతే. పరిటాల రవి గారు, మోహన్ బాబు గారు కారు వెళ్ళడానికి ముందు ఓవర్టేక్ చేశారు. ఈటీవీ వ్యాన్ ఓవర్టేక్ చేసి ఆ వ్యూ క్యాప్చర్ చేద్దామని ట్రై చేశారు. అవును. అదే యాక్చువల్గా వచ్చిన వాళ్ళని అడ్రస్ చేస్తూ మోహన్ బాబు గారు, రవి గారు కార్ పైకి ఎక్కారు మాట్లాడడానికి. నేను కింద ఉన్నాను, కింద ఉన్నాను. ఈయన నన్ను బలవంతం చేసి, నువ్వు పైకెళ్ళు, నువ్వు డైరెక్టర్ పైకెళ్ళి మాట్లాడు, పైకి పంపించాడు. పైకి నువ్వు పైకెళ్ళి అంటాడు, వద్దులే అంటే ఉన్నారు కాబట్టి, లేదు పైకి పైకి ఎక్కించాడు. సో అసలు ఎంత బాగా అనిపించిందో నాకైతే. అసలు అంటే జరగకూడదు ఆ ఇన్సిడెంట్, బాధాకరమైంది. నేను ఇంటికి వెళ్ళగానే జయసుద్ గారు నాకు హైదరాబాద్ మెడ్రాస్ నుంచి ఫోన్ చేశారు, ల్యాండ్ లైన్స్ కదా అప్పుడు. అవును. ఫోన్ ఎత్తగానే నాగేంద్ర కుమార్ గారేనా, నేనేనండి, ఎవరంటే నేను జయసుద్ని మాట్లాడుతున్నాను, చెప్పండి అంటే నాగేంద్ర కుమార్ గారేనా అని మళ్ళీ అడిగా. నేనేనండి, ఏం చెప్పండి జయసుద్ గారన్నా. కాదు అక్కడ పద్మాలయదేరా ఏదో బాంబు పేలిందంట, పద్మాలయలో గ్లాసులన్నీ బద్దలైపోయాయంట అని అంటే, నాకు అప్పుడు కనెక్ట్ అయింది ఇందాక సౌండ్ బాంబా అని. ఓహో, అప్పుడా తెలియదు నాకు తెలీదు. నేను ఛానల్స్ కూడా లేవు కదా, ఏం లేదు. రాయలసీమలో వాళ్ళంతా బాగా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు, ఓపెనింగ్ అర్థమవుతుంది ఎట్లా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారేమో అని అనుకున్నాను. అవును, మేమేమో పక్కన కొండలు పేలుస్తారు మేము అనుకున్నాం, మీరు అనుకున్నారు. నాకు జయసుద్ గారు చెప్పే వరకు నాకు కనుక ఈలోగా సిటీ కేబుల్ ఒక్కటే అప్పుడు మనకు ఎందుకు జెమినీ ఈటీవీ రెండు ఉన్నాయి కదా అప్పుడు. ఉన్నాయి సిటీ కేబుల్, అవును, ఇమీడియట్లీ అవైలబుల్. ఇమీడియట్ గా సిటీ కేబుల్ పెట్టగానే అసలు దారుణం, విపరీతంగా వీళ్ళందరూ. అసలు జగదీష్ బాబు గారి బాడీ అయితే తునకలు అయిపోయింది, బాడీ కనిపించలా. మీరు గద్దర్ గారు షబన్ ఆజ్మీ కాంబినేషన్ లో ఒక సినిమా తీస్తారని చెప్పి, అది నీ వల్లే, పార్టీ పర్మిషన్ ఇవ్వలే. అవునా? గద్దరన్నకి యాక్చువల్గా అది అద్భుతమైన కథ, అంటే దాన్నే ఎన్కౌంటర్ కింద షిఫ్ట్ చేశాను యాక్చువల్గా. ఓకే. ఆ సోల్ మదర్ అండ్ సన్ డ్రామాని, మిస్సింగ్ సన్ డ్రామాని దీంట్లోకి ఆ సోల్ని దీంట్లో తీసుకొచ్చాను అనమాట. సో అప్పుడు పార్టీ పర్మిషన్ కోసం పెట్టుకున్నారు, ఇవ్వలే పర్మిషన్ గద్దరన్నకి. శ్రీరామలయ్య కూడా మనం ఎన్కౌంటర్కు ముందే పెట్టున్నాము. అంటే శ్రీరామలయ్య గారి బయోపిక్ తీయాలంటే పార్టీ పర్మిషన్ కావాల్సిందే. అవునా? కంపల్సరీ మ్యాండేటరీ. అయితే ఎన్కౌంటర్ ఆగిపోయిన క్రమంలో ఆ గ్యాప్లో ఏంటంటే శ్రీరామలయ్య మీద వర్క్ చేసాం. సరే ఇది ఆగిపోయింది కదా, దీని మీద వర్క్ చేద్దామని దాని మీద ఒక 3-4 months 5 months చేసి డ్రాఫ్ట్ తయారు చేసాం, పంపించాం. రిజెక్ట్ చేశారు. ఇప్పుడు వద్దు అని పెండింగ్లో పెట్టారు. రిజెక్షన్గా అనుకోవచ్చు, లేకపోతే పెండింగ్ పెట్టేసి అంటే రాలే పర్మిషన్ అంతే. ఇది కూడా లేదు కానీ ఊరు వెళ్ళిపోయాయి, అది మ్యాటర్. అంటే ఇప్పుడు రిలేటెడ్ గా ఒక మాట అడుగుతా. ఇప్పుడు ఎగ్జిబిటర్స్ మేము రేపు June 1 నుంచి థియేటర్స్ బంద్ అని చెప్పారు, రైట్? ఇప్పుడు నీకున్న నాలెడ్జ్ ప్రకారం యాజ్ అ సీనియర్ పర్సన్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ, ఒక డైరెక్టర్ గా అన్ని రకాల అనుభవాలు నీకున్నాయి. ఇందులో అసలు మేజర్ లాక్ ఎక్కడ ఉన్నది? ఎగ్జిబిటర్ దగ్గర, డిస్ట్రిబ్యూటర్ దగ్గర, లేకపోతే ప్రొడ్యూసర్ దగ్గర? అంటే పర్సంటేజ్ అనేది ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, పర్సంటేజ్ అనేది మంచి విషయమే. ఎందుకంటే అది పెద్ద సినిమాకి ఎంత వర్తిస్తుంది, చిన్న సినిమా కూడా వర్తించాలి కదా. అవును. ఇప్పుడు కొట్టుకునేది ఎవరు? పెద్ద సినిమాలు తీసేవాళ్ళను, పెద్ద సినిమాలు ఇప్పుడు మార్కెట్లో వాళ్ళ చేతిలో సినిమాలు లేని వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఇప్పుడు పెద్ద సినిమాలు తీస్తున్న వాళ్ళు సినిమాలు తీయని వాళ్ళు మార్కెట్లో వాళ్ళ చేతిలో సినిమా లేదు ఈ రోజు. అదే కాబట్టి వాళ్ళ మధ్య ఇప్పుడు ఛాంబర్లో ఓపెన్ గా మాట్లాడుతున్నారు, ఏమని ఇదే చెప్తున్నారు కదా. రన్నింగ్ లో సినిమాలు తీసే వాళ్ళకి ఇది నచ్చట్లేదు, ఇది ఎందుకు ఇప్పుడే వచ్చింది అనేది క్వశ్చన్. ఇప్పుడు మన మీటింగ్ అదే జరిగింది కదా, ఇప్పుడే ఎందుకు పెట్టారు, ఆలాఫ్సన్ ఎందుకు వచ్చింది ఇది అంటే, మా చేతిలో సినిమాలు ఉన్నాయి, ఆ పెట్టిన వాళ్ళ చేతిలో సినిమాలు లేవు. అదే కదా ఇప్పుడు మాట్లాడేది. ఎగ్జాక్ట్లీ. సో దాని నుంచి వచ్చిందే
ఈ హరిహర వీరమల్లు మీద అది ఏమైనా కావచ్చు. ఆ. అంటే ఆ గాసిప్స్ గురించో లేకపోతే ఆధార్ లేని వాటి గురించి మాట్లాడుకోదలుచుకోలేదు నేను. ఏదేమైనా కూడా దీన్ని స్టిక్ అయి ఉంటారా పోనీ ఎగ్జిబిటర్స్ ఈ పర్సన్ సిస్టమ్కి స్టిక్ అయి ఉంటారా? అది మాట ఏమని మళ్ళీ వారం 10 రోజుల్లో మారుద్ది. దేనికి వీళ్ళు స్టిక్ అయి ఉన్నారు? ఎగ్జిబిటర్స్ ఎగ్జిబిటర్స్ అయినా ఇదంతా సింగిల్ స్క్రీన్ ప్రాబ్లం కదా, అదే నేను చెప్పేది. మల్టీప్లెక్స్ కాదుగా. మల్టీప్లెక్స్ ఆల్రెడీ పర్సెంట్ సిస్టమ్ ఉంది, పర్సెంటేజ్ దానికి గొడవ లేదు. అది గొడవ లేదు. ఏమైనా అనుకో 45% ఫిక్స్డ్ ఫార్మేట్ ఉంది. అవును. సో ఇక్కడ సింగిల్ థియేటర్ లో వేరియేషన్ ఉంది. వేరియేషన్ ఏంటి? ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ కి వేరియేషన్స్ ఉంటాయి. అవును. ఈ వేరియేషన్స్ పెద్ద హీరో సినిమాకి మీరు ఇచ్చిన వేరియేషన్స్ అంటే చిన్న సినిమా కూడా బతికించుకోవాలి కదా. మరి చిన్న సినిమా కూడా వర్తిస్తుంది అది. చిన్న సినిమాకి ఏ ఫార్మేట్ లో ఇస్తారు? మీరు మంచిదే, పెద్ద సినిమాలకు మీరు నష్టపోతున్నారని నిజంగా కూడా సింగిల్ థియేటర్లు నష్టపోతున్నారు, దాంట్లో వాస్తవం ఉంది. అవును. ఎందుకంటే కొన్నాళ్ళు పోతే మూతపడిపోతాయి అవి. కొన్నాళ్ళు ఏంటి ఇప్పుడు ఎన్ని మూత పడిపోతున్నాయి. ఎందుకంటే వెస్ట్ ఈస్ట్ మధ్య ఎన్ని క్లోజ్ అయ్యి. సినిమా అనేది సింగిల్ థియేటర్ లో అట్లా థియేటర్ లో చూసినప్పుడే అదొక అనుభూతి వేరే ఉంటుంది. ఆ సినిమా అంటేనే థియేటర్కల్ ఎక్స్పీరియన్స్, ఓటీటీ టీవీ కాదు. సినిమా వాళ్ళకి థియేటర్ అనేది ఒక దేవాలయం, టెంపుల్. సో దాన్ని బతికించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కానీ దీన్ని బతికించుకునే ప్రయత్నంలో స్వార్థపరులు వాళ్ళ యొక్క గేమ్ ని ప్లే చేయకూడదు అనేది నా ఉద్దేశం. ఎవరో స్వార్థపరులని దృష్టిలో ఇప్పుడు అదే పేపర్లు వస్తున్నాయి కదా, లేకపోతే వాళ్ళ పేపర్లో దాకొచ్చి ఒక మినిస్టర్ కంప్లైంట్ ఇచ్చే వరకు వచ్చిందని అంటే అది నిజమైతే మాత్రము ఇది చర్చించాల్సిన విషయం కదా. ఒక మినిస్టరు, దట్టు సినిమాటోగ్రఫీ మినిస్టరు, హోమ్ మినిస్టర్ కంప్లైంట్ ఇచ్చాడంటే ఇట్స్ డిబేటబుల్ కదా. ఆయన దగ్గర ఆధారం లేకుండా ఇవ్వడు కదా. ఎంత నెట్వర్క్ గా ఉండదు కదా, అంత ఫ్లూక్ గా ఉండదు కదా. ఇప్పుడు మనం మాట్లాడుకోవడం ఛాంబర్ లో ప్రొడ్యూసర్లు పెట్టుకొచ్చిన వాళ్ళు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు మాట్లాడటం వేరు. ఒక్కొక్కరికి ఒక కోణం ఉంటుంది, ఒక్కొక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు సినిమాలు 4 బ్యానర్లు 5 బ్యానర్లు రేపు రిలీజులు ఉన్నాయి, జూన్లోనో, జూలైలోనో, ఆగస్టులోనో. వాళ్ళు నో అంటారు, ఇప్పుడు ఎందుకంటే ఆలోచనకి తీసుకొచ్చారు అంటారు. ఇప్పుడు ఈ 3 నెలల్లో సినిమా రిలీజ్ లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎస్ అంటారు. ఇప్పుడు నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి వాతావరణం అన్ని చోట్ల నెలకొని ఉన్న టైంలో నువ్వు నీ కొడుకుని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నావు. నేను చేయట్లేదు, వాడు అవుతున్నాడు అంతే. అంతేనా? వాడే స్క్రిప్ట్ రాసుకున్నాడు, డైరెక్టర్ కూడా అబ్బాయి, డైరెక్టర్ వాడే, డైరెక్షన్ అంతే. ఫెంటాస్టిక్. ఏదో బ్యాకింగ్ అంతే తప్ప మనం బ్యాకింగ్ అంటే ఇంకా అది తప్పదు, ఎందుకంటే ఎవరు తీయట్లేదు కదా. చాలా మందిని అడిగాము, కొత్త వాళ్ళు కదా అంటారు, వాస్తవం అది. సో మన తట్ట మనమే మోసుకోవాలి. అంటే మరి ఇప్పుడు అంతా కొత్త వాళ్ళ యుగం కదా. మన కమిటీ కుర్రాళ్ళు 12 మంది కొత్త కుర్రాళ్ళు, డైరెక్టర్ కొత్తవాడు చేశారు. బట్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు కొత్త వాళ్ళు అనేసరికి. డిజిటల్ లేదు, అది లేదు, థియేటర్ అదే ప్రాబ్లం. థియేటర్కి వెళ్ళి సినిమా థియేటర్లు ఇస్తాడు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి మన ఇటుక మనం పేర్చుకొని, మనమే గోడ కట్టుకొని, మనం ఇల్లు కట్టుకొని, మనమే కలర్లు వేసుకోవాల్సిందే. ఎప్పటి నుంచి షూటింగ్? నెక్స్ట్ మంత్ జూన్ లో అనుకుంటున్నాను. సో బాగా చేసుకున్నాడు కదా. చాలా మంది నా దగ్గర పనిచేసిన డైరెక్టర్లు విన్నారు, అందరూ బాగా అప్రిషియేట్ చేస్తున్నారు అన్ని.